దేశంలో సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 4.0ని అందిపుచ్చుకుని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించనుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి కృష్ణయ్య తెలిపారు. హోటల్ మురళీ ఫార్చ్యూన్ నందు గురువారం వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, శాఖాధిపతులతో వర్క్షాప్ నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రీసైక్లింగ్ పాలసీని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయడంతో పాటు సామాన్యులను భాగస్వాములను చేసి లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తున్నామన్నారు. పారిశ్రామిక రంగాల నుంచి వచ్చే వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 149 ప్రకారం వేస్ట్ రీసైక్లింగ్ పాలసీని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సర్క్యులర్ ఎకానమీ మరియు రీసైక్లింగ్ పాలసీ అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇది భారతదేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ఈ సర్క్యులర్ ఎకానమీ రీసైక్లింగ్ పాలసీని పరిశ్రమల శాఖ ద్వారా జీవో ఇవ్వటం జరిగింది. ఈ కొత్త కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేదానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ పారిశ్రామిక రంగంలోనూ, తర్వాత వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే రంగంలోనూ అనుభవం, సంబంధాలు ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్స్, సంబంధించిన అధికారులందరితోటి ఈరోజు ఇక్కడ ఈ పాలసీని ఏ విధంగా అమలు చేయాలి, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఈ రంగాన్ని కూడా ఒక వేదికగా వాడుకొని ఉద్యోగ కల్పనకు, ఉపాధి కల్పనకే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా ఈ వ్యర్థాలని సరిగ్గా వాడుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ పాలసీని సమర్థవంతంగా అమలు చేసేదానికి పెద్దల యొక్క సూచనలు తీసుకొని, అధికారుల యొక్క సూచనలు తీసుకొని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలోనూ కూడా ఈ అంశాలన్నీ ఆదేశాల రూపంలోనూ ఆచరణలో పెట్టే విధంగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకునే దానికి ఈరోజు ఇక్కడ ఈ సదస్సు జరిగింది. దీనిలో మనకి వివిధ కార్పొరేషన్కి చెందినటువంటి అధ్యక్షులందరూ ఉన్నారు. శాఖలకు చెందినటువంటి కార్యదర్శులు కావచ్చు, లేదా సిఇఓలు కావచ్చు, వాళ్ళు భాగస్వాములు అయినారు. అదేవిధంగా ఈ రంగంలో అనుకున్నటువంటి కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొన్నారు. మొత్తం మీద మా లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున ఈ మధ్యనే మనం స్వచ్ఛాంధ్ర అవార్డులు కూడా ప్రకటించుకున్నాం. ఓ పక్క పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఉపాధి కల్పనలో కూడా ఈ వ్యర్థాలని సరిగ్గా వాడుకున్నట్లయితే రాష్ట్రం యొక్క అభివృద్ధికి దోహదపడుతున్న ఉద్దేశంతో ఈ పాలసీని ముందుకు తీసుకెళ్లేదానికి అందరి యొక్క పెద్దల యొక్క సూచనలు తీసుకునేదానికి ఈ సదస్సు ఏర్పాటు చేశాం. వారందరూ పార్టిసిపేట్ చేశారు, మంచి సలహాలు ఇచ్చారు. వీటన్నిటిని ఇంతకుముందే ఇండస్ట్రీ సెక్రటరీ డాక్టర్ యువరాజ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు మేము ఇచ్చినటువంటి సూచనలు అనుగుణంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలోనూ, అదేవిధంగా జిల్లా స్థాయిలోనూ దీన్ని ఏ విధంగా కార్యాచరణ తీసుకెళ్లాలనే విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం అమలు చేసేదానికి ముందుకెళ్ళేదానికి వారు కూడా నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్ యూ.